దానియేలుకి రాజా ఇప్పుడు దానియేలుని తీసుకొని పోయి సింహపు ఒక గవిలో వేయాలని రాజా ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. అది ఆకలితో ఉన్న సింహం. ఆరోగ్యము 16 ఆ ఆకలిలో ఉన్న సింహము ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ఈ ఆయనలో ఉన్న విశ్వాసాన్ని ఆయన ప్రేరేపించినాడు, అది ఉపయోగించినాడు. దానియేలు గురించి ఏం రాయబడింది? దానియేలుకి ఏం జరిగింది? దానియేలు 6వ అధ్యాయము 23వ వాక్యము అందరూ కలిసి చదువుకుంటాం. Then the king was exceedingly glad for him and commanded that they should take Daniel out of the den. So Daniel was taken up out of the den. No injury whatever was found on him because he believed in his God. తన దేవుని బయటికి తీసిరి. అప్పుడు అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు చేయలేదు. ఒక దేవుని బిడ్డకి ఏ హానియు చేయలేదు. ఆమేన్. No manner of hurt was found upon him because he believed in his God. దేవుని పైన విశ్వాసం పెట్టినాడు కాబట్టి వాడికి ఏ హానికరమైన కార్యము రాలేదు. మన జీవితంలో కూడా అంతే. What a beautiful testimony. No manner of hurt దానియేలు జీవితంలో ఒక్క హానికరమైన కార్యం కూడా జరగలేదంట. అంటే ఆ సింహపు గవిలో